విక్రమాదిత్య వాళ్ళ నాన్న చేసిన పనికైతే విక్కీకి చాలా కోపం వచ్చేసి ఇంట్లో అయితే పెద్ద హడావిడి చేసేస్తాడు. ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి విక్రమాదిత్య అంటాడు. అది విన్న పద్మావతి అయితే ఎందు సారు అలా మాట్లాడతారు, అలా మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటుంది. నీకేం తెలుసు పద్మావతి, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి అంటే, వదిన గారు మీరైనా చెప్పండి వదిన అని చెప్పి అరవిందకు అడుగుతుంది. ఆ మాటలకు అరవింద అయితే లేదు పద్మావతి గారు, మేము ఎంత బాధ అనుభవించామో అది మాకు మాత్రమే తెలుసు, మీ ఎవరికీ తెలియదు. అది మా అమ్మ గురించి మేము ఎంత బాధపడ్డామో, ఎంత తప్పిస్తున్నామో అదంతా మాకు తెలుసు. విక్కీ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అరవింద అంటుంది. అది విన్న రమేష్ చంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు. నాన్న నీకు చేతులెత్తి దండం పెడతానురా, నువ్వే కాదంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతానురా, చెప్పురా నాన్న ప్లీజ్ రా, మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వురా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే విక్రమాదిత్య ఇలా అంటూ ఉంటాడు. లేదు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, వెళ్ళిపోండి, మీరు ఇక మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనేసి విక్రమాదిత్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది విన్న పద్మావతి అలాగే విక్కీ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి అయితే బాధపడుతూ ఉంటారు. ఇక పద్మావతి విక్కీ వాళ్ళ నాన్న అయితే ఏడుస్తూ విక్కీ అలా అనేసరికి మేమేం చేయాలో తెలియక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.